ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అమ్మా, మీ వారికి బొట్టు పెట్టండి అమ్మా. అత్తయ్య, మీరు చెప్పండి. మీరే చెప్పండి. నేనే చెప్తాను. నాకేమన్నా భయమా? రామలక్ష్మి, ఇదిగో తీసుకో. ఏంటది? నీ ఉద్యోగానికి రాజీనామా పత్రం. నువ్వు ఎండోమెంట్ ఆఫీసర్ గా ఇక నుంచి జాబ్ చేయడానికి వీల్లేదు. అందుకు నువ్వు ఒప్పుకుంటున్నట్టుగా దీని మీద సంతకం పెట్టు. సంతకం పెడితే ఇటు నుంచి ఇటే వెళ్లి ఈ రిజిగ్నేషన్ లెటర్ వాళ్ళ మొహాన్ని కొట్టి ఆ ఉద్యోగానికి రామ్ రామ్ చెప్దాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఉద్యోగానికి రాజీనామా చేయడం ఏంటి? ఉద్యోగం పేరుతో నువ్వు బాగానే తిరుగుతున్నావు. ఆ పాము ఎప్పుడెప్పుడు నా కొడుకుని కాటేద్దామని చూస్తోంది. అమ్మా, అస్మిత కడుపులో పసిబిడ్డ పెరుగుతోంది. అది మా వంశాంకురం. నువ్వు ఉన్నంత ధైర్యంగా మేము ఉండలేము. దేవుడు దయ్యం లేవని తేలిగ్గా నువ్వు మాట్లాడినట్టు మేం మాట్లాడలేం. నువ్వు మర్యాదగా రెసిగ్నేషన్ లెటర్ మీద సంతకం పెట్టు. అందుకే నేను ఇవాళ గుడికి తీసుకొచ్చాం. పెట్టు. అమ్మా, రామా పెట్టదు. మీరంతా అపోహపడుతున్నారు. అక్కడ ఏ దయ్యం లేదు, ఏ దుష్టశక్తి లేదు. ఇదంతా మనుషులు చేస్తుంది. నేను గుడి తలుపులు తెరవడం ఇష్టం లేని వాళ్ళు చేస్తుంది. నేను మాత్రం జాబ్కి రిజైన్ చేయను. స్వామి, భక్తులని దేవుడు పరీక్షిస్తాడంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు నాకు తెలుస్తోంది. ఎప్పటి నుంచో మూతపడి ఉన్న ఆ గుడి తలుపులు తెరిపించాను. అది నా తప్ప. కానీ దేవాలయాలు నిత్యం పూజలతో ఉంటే గ్రామాలు బాగుంటాయని నా ఆశ. అది ఇప్పుడు జనం దృష్టిలో నేను చేసిన మహాపాపం అయిపోయింది. నిజంగా నీకు అలాగే అనిపిస్తే నువ్వు నన్ను మాత్రమే శిక్షించు. నా కుటుంబాన్ని, మా శౌర్య సార్ని మాత్రం ఇబ్బంది పెట్టకు స్వామి. శౌర్య,